ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. అప్పురం మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాల నందు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకునే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కురబ కార్పొరేషన్ డైరెక్టర్ రాంపురం సర్పంచ్ శ్రీనివాసులు అధ్యక్షత వహించగా టీడీపీ సీనియర్ నాయకులు నారాయణస్వామి, కేశవయ్య, మండల కన్వీనర్ సిద్దయ్య, పెనుకొండ కన్వీనర్ జయరాం యాదవ్, జనసేన కుమార్, పాలడుగు చంద్రం, నరసింహులు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై లోకేష్ బాబు, జై లోకేష్ బాబు. హ్యాపీ బర్త్డే లోకేష్ సార్. చేసుకుంటున్నారు. ఎందుకంటే మా యువ నాయకుడు అహర్నిశలు రాష్ట్రం కోసం, ప్రజల కోసం, పార్టీ కోసం కష్టపడుతున్న మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి జన్మదినం ఈరోజు చాలా ఆనందంగా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎంతో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీకు తెలుసు. రాక్షస పాలనను ఎదుర్కొన్న ధీరుడు, వీరుడు అనే చెప్పాలి. ఎందుకంటే యువగళం పాదయాత్ర చేస్తున్నంతసేపు ప్రతి నిమిషం మైకు పీక్కోవడం కావచ్చు, కేసులు పెట్టడం కావచ్చు, ఎన్నో విధాలుగా బెదిరించిన ఆదరం బెదరం చెదరం ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ అని గ్రామీణ స్థాయి నుంచే సమస్యలు తెలుసుకున్న యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు, మరి ఆయన ముఖ్యమంత్రి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఆయన విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖను ఒక పక్క, ఐటీ రంగాన్ని ఒక పక్క ఎన్నో విధాలుగా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలి. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఎన్నో మార్పులు. ఎందుకంటే పిల్లలు ఏ విధంగానూ ఇబ్బంది పడకూడదు. కార్పొరేట్ స్కూల్కు ధీటుగా మన గవర్నమెంట్ వెల్ఫేర్ స్కూల్స్ అన్నీ ఉండాలని కోరుకున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా అన్ని రెనోవేషన్స్ జరుగుతున్నాయి. పిల్లలకు కావాల్సిన వసతుల గురించి మొత్తం పిల్లలు, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలన్న ఉద్దేశంతో ఆయన ముఖ్యంగా నాకు విద్యాశాఖే కావాలి అని ఎన్నుకున్న నాయకుడు ముఖ్యమంత్రి మన నారా లోకేష్ బాబు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఒక పక్క ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలి. ఏదైతే యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఒక పక్క ఎందుకంటే ఒక పక్క సంపద సృష్టించగలరు, సంక్షేమ పథకాలు ఇవ్వగలరు, అభివృద్ధి చేయగలరు. అందుకే దేశ విదేశాలు తిరిగి ఈరోజు పరిశ్రమలు కూడా మనకి ఎన్నో వచ్చే, మరికొన్ని కూడా వస్తున్నాయి. ఈరోజు దావుస్లో కూడా ఈరోజు పరిశ్రమల కోసం ఆయన అహర్నిశలు కష్టపడుతున్న నాయకుడు మన నారా లోకేష్ బాబు గారికి. మరి పిల్లలకి ఆయన ఒకటే చెప్పారు, మంత్రి అయిన తర్వాత నాకు బొకేలు వద్దు, పులిహారాలు వద్దు, మీ సన్మానాలు వద్దు, అందరూ బుక్కులు, పెన్నులు తీసుకురండి అని చెప్పారు. ఆయన దశానిర్దేశ ప్రకారమే మా పెనుగొండ నియోజకవర్గంలో నేను మంత్రి అయినాక నాకు బొకేలు వద్దు, పులిహారాలు వద్దు, నారా లోకేష్ బాబు గారి స్ఫూర్తితోనే నేను కూడా చెప్పాను. నాకు చాలా బుక్కులు ఇచ్చారు, చాలా పెన్నులు ఇచ్చారు. ఇచ్చిన ప్రజలందరికీ కూడా ఈరోజు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ప్రతి స్కూల్స్లో కూడా ఈరోజు పెన్నులు, బుక్కులు కూడా పంపిణీ చేశాం. చాలా ఆనందంగా ఉంది. మా నారా లోకేష్ బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం.